సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇక్కడ ఏంటంటే ఈ ఆపర్చునిటీ ఏంటంటే కంప్లీట్‌లీ బిజినెస్ ఆపర్చునిటీ ప్రోగ్రామ్ అండి ఇది. ఇక్కడ ఏంటంటే మీ పని మీరు చేస్తూ ఒక వ్యాపారాన్ని, ఒక బిజినెస్‌ని మీరు స్టార్ట్ చేయొచ్చనమాట. ఆ బిజినెస్ ఏంటనేది ఒకసారి చూద్దాము. సో కంపెనీ పూర్తి పేరు విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇట్ ఈస్ మన అవర్ ఇండియన్ కంపెనీ. ఇట్ ఈస్ అవర్ ఆంధ్రప్రదేశ్ కంపెనీ అనమాట. ఓకే. కంపెనీ స్టార్ట్ అయ్యి జస్ట్ 2½ మంత్స్ అవుతుంది. సో ఇక్కడ ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది, టుగెదర్ వి రైజ్ అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక్కరు కాదు ఇక్కడ పని చేసేది, మీతో కలిసి ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారో వాళ్ళు కూడా మీతో కలిసి పని చేస్తారు, కంపెనీ మీతో కలిసి పని చేస్తుంది. మీరు కూడా ఎంతో మందితో కలిసి ఈ బిజినెస్ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ టుగెదర్ కలిసి ఈ బిజినెస్ని బిల్డ్ చేసే సిస్టమ్ అనమాట. ఓకే. సో కంపెనీకి ఒక సపరేట్ విజన్ ఉంది, అలాగే ఒక మిషన్ కూడా ఉందండి. సో కంప్లీట్లీ ఇట్ ఈస్ ఎ లీగల్ అండ్ మోరల్ అండ్ ఎథికల్ కంపెనీ అనమాట. సో కంపెనీ విజన్ ఏంటంటే, సో మార్కెట్లో చాలా మంది చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు. కొంతమంది హెల్త్ వైజ్, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు హెల్త్ వైజ్ సఫర్ అవుతున్నారు. అండ్ కొంతమంది ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం సఫర్ అవుతున్నారు. కొంతమంది ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలని ట్రై చేస్తున్నారు. కొంతమందికి లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరి కోసము కంపెనీ ఒక విజన్ పెట్టుకొని ఆర్డినరీ పీపుల్స్ని ఎక్స్ట్రాడినరీ లైఫ్ క్రియేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఆపర్చునిటీ ద్వారా మన చుట్టుపక్కల ఉన్న థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ క్రోడ్స్ ఆఫ్ పీపుల్స్కి ఈ ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల వాడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా అడ్రస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అన్‌ఎంప్లాయ్‌మెంట్ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేయడం కోసము అవర్ కంపెనీ ఈస్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి. ఓకే. దెన్ అవర్ కంపెనీ మిషన్ అండి. సో మన మిషన్ ఏంటంటే, సో మనకి ఆయుర్వేదంలో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్‌ని యూజ్ చేసుకొని సైంటిఫికల్‌గా డిజైన్ చేసి న్యాచురల్ బెర్రీసు, హెర్బ్స్ అండ్ ఇవన్నీ కంబైన్‌గా ఒక ఫార్ములా తయారు చేసి న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో కంపెనీ ఒక మిషన్ పెట్టుకున్నారు. ఆ మిషన్ ద్వారానే మన దగ్గర తయారయ్యే ప్రతి ఒక్క ప్రోడక్టు ఇట్ ఈస్ ఏ వెరీ న్యాచురల్ అండ్ హెర్బల్ సప్లిమెంట్స్ అనమాట. ఓకే. దిస్ ఈజ్ అవర్ మిషన్. దెన్ తర్వాత మనం ఒకసారి చూసుకున్నట్లయితే బిఫోర్ బిజినెస్‌లోకి వెళ్ళకముందు కొన్ని విషయాలు రియాలిటీలో మనం తెలుసుకోవాలనమాట. ఆ రియాలిటీస్ ఏంటంటే, అసలు హెల్త్ ఇష్యూస్ ఎందుకొస్తున్నాయి? సో, ఎందుకు మనకి కారణాలవుతున్నాయి ఒక ప్రాబ్లమ్ రావడానికి? సో, ఎందుకు రీజన్స్ వస్తున్నాయంటే, ఇవి చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి కాదు, 2 కాదు. బికాస్ ఆఫ్ చాలామంది ఫ్యూచర్ గురించి భయపడి కూడా చాలామంది హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటా ఉంటారు. అంటే ఫ్యూచర్‌లో ఏమైపోతుందో అనే ఒక భయం కూడా ముందుకి మనిషిని వెనక్కి నెట్టేస్తుంటుందన్నమాట. అలాగే జాబ్ సెక్యూరిటీ. ఈరోజు చేసే జాబు అది పర్మనెంటు లేకపోవడం వల్ల దాని గురించి కూడా ఒక భయం ఉంటుంది. ఒక సెక్యూరిటీ భయం అనేది ఉంటుంది. ఇది మనకి పర్మనెంట్ కాదు. సో, దానివల్ల కూడా హెల్త్ ఇష్యూస్, దెన్ వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తుంటాయన్నమాట. అలాగే స్ట్రెస్ అవుట్ అండి. ప్రతి చిన్న విషయానికి మనము ఆలోచిస్తున్నాం అనమాట. సో, ఎక్కువగా ఆలోచించడం వల్ల మనకు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. అంటే కామన్ హెల్త్ ఇష్యూస్, సీజన్స్ మారిపోతున్నాయి. రకరకాల ఇవన్నీ ఏంటంటే బాడీని ఇన్‌బాలన్స్ చేసేస్తున్నాయి. ఈ ఆలోచనలు కావచ్చు, టెన్షన్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల. సో, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. దాని తర్వాత పొల్యూటెడ్ అండి. మొత్తం పొల్యూట్ అవుతుంది. మనం తినే కూరగాయల దగ్గర నుంచి తాగే కొబ్బరి బొండం వరకు అన్నీ పొల్యూటెడ్ అవుతున్నాయి. అలాగే ఒక రీజన్ అవుతుంది అది కూడా. దాని తర్వాత ఓవర్ హెడేక్స్ అండి. సో, ఎక్స్‌ట్రా బర్డెన్స్ అనమాట. మన లైఫ్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కోవిడ్ లాంటివి ఒక మహమ్మారి మన లైఫ్‌లోకి వచ్చింది. అంటే ఓవర్ హెడేక్ అయిపోయింది మనకి. సో, ఇది ఎక్కడ విషయం రా నాన్న, వీటి గురించి కూడా చాలా విషయాలు వస్తుంటాయన్నమాట లైఫ్‌లోకి. దానివల్ల కూడా మనకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి. దాని తర్వాత జంక్ ఫుడ్ అండి. సో, మనము ఈరోజు మనం తింటున్న ప్రతి ఒక్క ఫుడ్ ఇట్ ఈస్ ఆల్ కెమికల్ ఫుడ్ అండి. సో, దానివల్ల ఏమవుతుందంటే రకరకాల కల్తీ ఆయిల్స్, కల్తీ ఫుడ్డు, దీనివల్ల కూడా మనకి బాడీలో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దీనివల్ల కూడా హెల్త్ డ్యామేజ్ అవుతుందనమాట. అలాగే ఎలక్ట్రానిక్ డివైసెస్ అండి. మనము తెలియకుండానే అండి ఎంత దీంట్లోకెళ్ళిపోయామంటే, ఒక ఎలక్ట్రానిక్ డివైస్ మన శరీరంలో ఒక ఆర్గాన్ అయిపోయింది. ఒక మొబైల్ ఫోను మన శరీరంలో ఒక ఆర్గాన్ అయిపోయింది. సో, దీనివల్ల కూడా రేడియేషన్స్ ఎఫెక్ట్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి. లైక్ క్యాన్సర్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. దాని తర్వాత మెడిసిన్స్ అండి. ప్రతి ఒక్క చిన్న దానికి కూడా మనకి మెడిసిన్స్ అలవాటు పడిపోతున్నామనమాట. బట్ గుర్తుపెట్టుకోండి, మెడిసిన్‌ని మనము మేజర్ పీక్ పొజిషన్‌కి వెళ్ళినప్పుడే కన్జ్యూమ్ చేయాలి మెడిసిన్‌ని. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మనము ఈ హెల్తీ అండ్ అన్‌హెల్తీ లైఫ్‌కి అలవాటు పడడం వల్ల, చిన్న చిన్న వాటికి కూడా మెడిసిన్స్ అలవాటు చేయడం వల్ల బాడీ తట్టుకోలేక బాడీలో చాలా డ్యామేజ్ జరుగుతుందండి. అలాగే మనం తినే కూరగాయల దగ్గర నుంచి తాగే కొబ్బరి బొండం వరకు మొత్తం కల్తీనే అండి. సో, కెమికల్స్ యూజ్ చేసి మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ చాలా రీజన్స్ ఉన్నాయండి. ఎప్పుడైతే ఇవన్నీ రీజన్స్ అవుతాయో, ఎప్పుడైతే ఇవన్నీ మనము ఆలోచిస్తున్నామో అన్‌హెల్తీ లైఫ్ స్టైలు, అన్‌హెల్తీ
లైఫ్ స్టైల్, వీటన్నిటిని మనం చూసుకున్నట్లయితే మనకు తెలియకుండానే మన బాడీలో కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేటివి స్టార్ట్ అయిపోతాయండి. ఆ హెల్త్ ఇష్యూస్ ఎంతవరకు తీసుకెళ్తాయంటే కేవలం మీకు నార్మల్ ఇష్యూస్ కాదు, ఇట్ ఈస్ ఎ డిజార్డర్ వరకు తీసుకెళ్ళిపోతాయి. డిజార్డర్ మీన్స్ ఒక్కసారి వస్తే కన్నా లైఫ్ టైం మెడిసిన్స్ వాడాల్సిందే. అలాంటి పొజిషన్స్కి తీసుకెళ్ళిపోతాయి అనమాట ఇలాంటివన్నీ విషయాలు. సో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది క్యాన్సరు, డయాబెటీసు, థైరాయిడ్, హార్ట్ అటాక్స్, హైపర్ టెన్షన్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల వస్తున్నాయండి. సో వీటన్నిటిని మార్చుకోవడానికి మన దగ్గర సొల్యూషన్ ఉంది. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఫస్ట్ మనం రూట్ కాజ్ కనుక్కోవాలండి. ఒక హెల్త్ ఇష్యూ ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ మనకు తెలిస్తే దానికి కరెక్ట్గా మనము ట్రీట్ చేయగలిగితే మన ఫ్యూచర్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో డబ్ల్యూహెచ్ఓలు ఏం చెప్తున్నారంటే చాలా మంది పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే సరిగా భోజనం చేయడం వల్ల, చేత కాకపోవడం వల్లే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్తున్నారు. అంటే తినే భోజనంలో కూడా పూర్ న్యూట్రిషన్స్ ఉండడం వల్ల కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్తున్నారు. బట్ ఎప్పుడైతే మనకి ఫుడ్ ద్వారా ప్రాబ్లం వచ్చింది, ఫుడ్ ద్వారా ఇన్డిఫిషియన్సీ వచ్చింది, ఎప్పుడైతే మనం ఫుడ్ ద్వారానే మన న్యూట్రిషన్స్ని బ్యాలెన్స్ చేయగలిగితే వీటన్నిటిని మనం చెక్ చేయొచ్చండి. సో చాలా మంది దూరంకి డిసీజెస్కి చాలా దూరంగా ఉండొచ్చు అనమాట. దిస్ ఈస్ ద మెయిన్ సొల్యూషన్ అండి. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో మనం అక్కడే సొల్యూషన్ తీసుకోవాలి. మనకి ఫుడ్లో ప్రాబ్లం వచ్చింది, సొల్యూషన్ ఎక్కడ తీసుకోవాలి? ఫుడ్లోనే తీసుకోవాలి. మనం ఎక్కడ చూసుకుంటున్నాం అంటే మెడిసిన్లో చూసుకుంటున్నాం. సో కాబట్టి మనకు రాంగ్ రిజల్ట్ అనేది దొరుకుతుంది అనమాట. ఓకే. సో అందుకోసమే అవర్ కంపెనీ, గ్రేట్ కంపెనీ, విక్టర్స్ లైఫ్ సైన్స్ కంపెనీ ఒక న్యాచురల్ ఆర్గానిక్ వేలో ఆయుర్వేదిక్ ఫార్ములాని యూజ్ చేస్తూ, బెర్రీస్ని యూజ్ చేస్తూ అండ్ ఫ్రూట్స్ని యూజ్ చేస్తూ ఈ 3 కాంబినేషన్స్తో ఒక బ్యూటిఫుల్ పవర్ ప్రోడక్ట్ తయారు చేశారండి. దట్ ఈస్ కాల్డ్ కోర్ వరాక్ వి అంటారు. ఈ కోర్ వరాక్ వి అనేది కంప్లీట్లీ 34 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ బెర్రీస్ అండ్ హెర్బ్స్ కాంబినేషన్ అండి. ఇది జ్యూస్. ఈ జ్యూస్లో ఏముంటుందంటే రకరకాల బెర్రీస్ ఉంటాయి, లైక్ స్ట్రాబెర్రీ, యాపిల్, సీ బక్థాన్, జామున్, రెడ్ గ్రేప్, ఆప్రికాట్, పోమోగ్రానైట్. సో ఇలాంటివన్నీ రకరకాల ఫ్రూట్స్ కూడా ఉంటాయండి. అలాగే బెర్రీస్ అండి, మల్బెర్రీ, బ్లూబెర్రీ, అసాయ్ బెర్రీ. వరల్డ్స్ #1 యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న బెర్రీ అసాయ్ బెర్రీ, అది కూడా ఇందులో ఉంటుందండి. దీని తర్వాత హెర్బ్స్ అండి, కుర్కుమిన్ అంట, కొరియన్ జిన్సింగ్, ఇలాంటి రకరకాల జిలాయ్, ఇవన్నీ ప్రీమియం హెర్బ్స్ అండి. ఇవి కూడా ఇందులో ఉండడం జరిగింది. టోటల్గా 34 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ బెర్రీస్ అండ్ హెర్బ్స్ యాడ్ చేసి ఒక 1000 ml కాన్సన్ట్రేట్ జ్యూస్ తయారు చేశారండి. ఈ జ్యూస్ని ఒక మార్నింగ్ ఒక 20 ml అండ్ నైట్ ఒక 20 ml ఎంప్టీ స్టమక్తో మనం కన్సూమ్ చేస్తే ఎవ్రీడే మన బాడీలో ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుందో మన బాడీలో ఉన్న హార్మ్ఫుల్ వైరసెస్, బ్యాక్టీరియా ఏదైనా అటాక్ అయినా కానీ మన బాడీ తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీని హార్మ్ఫుల్ వైరస్ని అంటే తట్టుకునే కెపాసిటీని పెంచుకోవాలంటే దానికి ఓన్లీ వన్ న్యాచురల్ సొల్యూషన్ ఈజ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడ దొరుకుతుంది? ఇందాక మనం చెప్పుకున్నట్లు ఫ్రూట్స్లో, బెర్రీస్లో, వీటిలో దొరుకుతాయి. సో మనం రెగ్యులర్గా తీసుకొని తినలేం కాబట్టి బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ వల్ల కంపెనీ ఏం చేసిందంటే ఒక ఫార్ములా తయారు చేశారు. ఈ ఫార్ములా ప్రకారం ఒక 20 ml మార్నింగ్, 20 ml నైట్ సో కన్సూమ్ చేయడం వల్ల పర్ డే మనకి మినిమం 9000 వరాక్ వాల్యూ ఈ 40 ml రికవర్ అయిపోతుందండి. సో 9000 వరాక్ వాల్యూ అనేది చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం అండి. అంటే దట్ మీన్స్ ఒక రోజుకి ఒక 5 kgs నుంచి 7 kgs ఆర్గానిక్ ఫ్రూట్స్, బెర్రీస్ డైరెక్ట్గా తింటే మీకు ఎంత న్యూట్రిషన్ వస్తుందో జస్ట్ ఒక 40 ml జ్యూస్ తాగడం వల్ల రెడీమేడ్గా మీ బాడీకి వస్తుందండి. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కన్సూమ్ చేసుకోవచ్చండి. సో ఇదేంటంటే జబ్బు వచ్చిన తర్వాత వాడే ప్రోడక్ట్ కాదండి, జబ్బు రాకుండా కాపాడుకునే ప్రోడక్ట్ అనమాట ఇది. సో అందుకే ఇది ఫుడ్ సప్లిమెంట్ అనమాట. మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి, స్కిన్ డిసీజెస్ ఏమైనా ఉన్నా కంట్రోల్ చేసుకోవడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, పీసీఓడి ప్రాబ్లమ్స్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, సో మెటబాలిజం బాగా పెరుగుతుంది, డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అన్నిటికీ ద బెస్ట్ సొల్యూషన్ ఈజ్ అవర్ కోర్ వరాక్ వి ప్రోడక్ట్ అండి. పేరులోనే ఉంది, ఇట్ ఈస్ ఏ కోర్ వరాక్ వి. వరాక్ మీన్స్ ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వెన్స్ కెపాసిటీ అంటారు. సో ఇది పుష్కలంగా ఉందండి. ఇది పిల్లలకి ఇస్తే కనుక వాళ్ళ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అలా పెద్దవాళ్ళు కన్సూమ్ చేశారనుకోండి, వాళ్ళు కూడా చాలా బాగా హెల్తీగా ఉంటారనమాట. ఈ ప్రోడక్ట్ని ఎవరెవరు వాడచ్చు అనే దానికి సొల్యూషన్ ఏంటంటే చిన్నపిల్లలు 10 years బిలో ఉంటే 10 ml ఎవరైనా కన్సూమ్ చేసుకోవచ్చు. ఈవెన్ బార్న్ బేబీ దగ్గర నుంచి కన్సూమ్ చేసుకోవచ్చు. సో అబోవ్ 18 years ఉంటే కన్నా 20 ml మార్నింగ్, 20 ml నైట్.
సో 40 ml డైలీ కన్జ్యూమ్ చేయాలి. పిల్లలైతే మార్నింగ్ 10 ml నైట్ 10 ml. ఇలా రెగ్యులర్గా మీరు కన్జ్యూమ్ చేసుకుంటే మీ బాడీలో చాలా చేంజెస్ వస్తాయండి. ఎందుకు అంటే ఆల్రెడీ మీ బాడీ ఆల్రెడీ ఇన్బ్యాలెన్స్ ఉంది. ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేస్తారో బ్యాలెన్స్ అవుతూ వస్తుందండి. ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో ఫ్యూచర్లో చాలా డిసీజెస్కి మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే దట్ మీన్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్రివెన్షన్ పర్పస్ ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయొచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం బెస్టా, రాకుండా కాపాడుకోవడం బెస్టా? యాక్సిడెంట్ అయిన తర్వాత హెల్మెట్ పెట్టుకుంటే బెస్టా, యాక్సిడెంట్ అయిన తర్వాత పెట్టుకుంటే బెస్టా? మీరు చెప్పండి. సో రాకుండా కాపాడుకోవడం బెస్ట్. సో ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి అంటే బిఫోర్ ఏ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడడం కోసం వాడాలి అనమాట. ఇప్పుడు మీరు చెప్పండి సార్, ప్రతి ఒక్కరు కన్సూమ్ చేయాలా లేదా ఈ ప్రోడక్ట్? ప్రతి ఒక్కరు చెప్పాలి, కామెంట్ చేయాలి. కామెంట్ చేయాలి, ప్రతి ఒక్కరు కన్సూమ్ చేయాలా లేదా సార్? ప్రతి ఒక్కరు కన్సూమ్ చేయాల్సిన ప్రోడక్ట్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కన్సూమ్ చేయాల్సిన ప్రోడక్ట్ మార్కెట్లో ఎంతమంది ఉన్నారండి? ఫస్ట్ మనము యూజ్ చేయాలి, మన ఫ్యామిలీ యూజ్ చేయాలి, మన ఇంట్లోనే చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. ఇంకా మన ఇంటి బయట వెళ్తే కదా ఎంతో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కస్టమర్సే కదా సార్. దట్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ కన్సూమ్ చేయాల్సిన వెరీ పవర్ఫుల్ ప్రోడక్ట్ అండి. సో ఈరోజు మనకి వెంటాడుతున్న మహమ్మారి అగైన్ COVID-19 మళ్ళీ స్టార్ట్ అయింది. వాటన్నిటి నుంచి మీరు చెక్ పెట్టాలి అంటే, మీ బాడీ తట్టుకోవాలి అంటే ఎవ్రీ డే యూ నీడ్ టు కన్సూమ్ కోర్ వరాక్వి. మార్నింగ్ 20 ml, నైట్ 20 ml. ఓకేనా? ఫస్ట్ మీరు కన్సూమ్ చేస్తారా? మీరు రెడీగా ఉన్నారా? మీరు యూజ్ చేయండి రెగ్యులర్గా. యూ ఫీల్ ద రిజల్ట్. ఫస్ట్ మీరు రిజల్ట్ని ఫీల్ అవుతారు, దెన్ 10 మందికి మీరు షేర్ చేస్తారు. దీంతో పాటు పైప్ లైన్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. సో రెజిన్ స్టెమ్వి అని చెప్పి స్టెమ్ సెల్స్కి సంబంధించి ఒక ప్రోడక్ట్ ఉంది. ఇది కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా లాంచ్ అవుట్ చేస్తున్నారు కంపెనీ. దాని తర్వాత ఆర్థోకి సంబంధించిన ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నారు. అలాగే ఎనర్జీకి సంబంధించిన ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నారు. సో బ్రెయిన్కి సంబంధించిన ఒక ప్రోడక్ట్. టోటల్గా 5 ప్రోడక్ట్స్ ఆల్రెడీ మనకి పైప్ లైన్లో ఉన్నాయండి. ఓకే. సో దాని తర్వాత ఎందుకు ఈ బిజినెస్ని మనం టేకప్ చేయాలి? ఓకే. సో ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడ మీకు చాలా రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎవ్రీ 10 yearsకి 20 times పెరుగుతూ ఉంటుంది. సో యాజ్ పర్ సర్వే ప్రకారము 1920లో వన్ ఫ్యామిలీ రీడ్ చేయాలి అంటే, బతకాలి అంటే ₹1 సరిపోయేదంట. సో 1940స్కి వచ్చేసరికి ₹10 అయింది. 1960కి ₹100 అయింది. అలాగే 2000 వచ్చేసరికి మినిమం కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి ₹10,000 అయిందండి. జస్ట్ ఆల్రెడీ చూడండి, ఆల్రెడీ 2020 క్రాస్ అయ్యాము. ఇప్పుడు మినిమం ₹1,00,000 అంటే ఇట్ ఈస్ నథింగ్ ఇన్కమ్. లైక్ హైదరాబాద్, విజయవాడ లాంటి మేము బెంగళూరు సిటీస్లో ₹1,00,000 ఇన్కమ్ అంటే సరిపోవట్లేదు. జస్ట్ ఇమాజిన్ చేయండి. సారీ. రెస్ట్ రాబోయే రోజుల్లో ఒక 10 సంవత్సరాల తర్వాత మన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది? యూ క్వశ్చన్ మార్క్ యువర్ సెల్ఫ్. మీరందరూ చెప్పండి, మీరు సంపాదించే డబ్బులు మీకు సరిపోతున్నాయా? సో ఇక్కడ డిఫరెంట్ ఏజ్ కేటగిరీ పీపుల్స్ ఉన్నారండి. బట్ ఎవరికి ఇన్కమ్ సరిపోవట్లేదు. అందుకోసమే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ని సెట్ చేసుకోవాలి. ఎందుకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవాలంటే బెటర్ లైఫ్ని లీడ్ చేయడానికి, మీ పిల్లల్ని బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసము, అలాగే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి మీ లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేసుకోవడం కోసము, వచ్చే మహమ్మారి నుంచి తట్టుకోవడం కోసము డబ్బులు ఎక్కువ కావాలి. కాబట్టి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ కోసం మనం సెకండ్ వర్క్ చేయాల్సిందే. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లైక్ మహేష్ బాబు కావచ్చు, చిరంజీవి కావచ్చు, రామోజీరావు కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, ముఖేష్ అంబానీ కూడా కావచ్చు. వీళ్ళందరూ ఒక బిజినెస్ చేస్తున్నారా, మల్టిపుల్ బిజినెసెస్ చేస్తున్నారా? సో మల్టిపుల్ బిజినెసెస్ చేస్తున్నారు సార్. సో మల్టిపుల్ బిజినెస్ ఎందుకు చేస్తున్నారంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంతే. వాళ్ళందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసము వాళ్ళందరూ ప్రమోట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ ప్రొడక్ట్స్ని మనం ప్రమోట్ చేస్తే ఏమవుతుంది సార్? ఇప్పుడు మీరు అందరూ చెప్పండి, సచిన్ టెండూల్కర్ వచ్చి బూస్ట్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇందులో నా బూస్ట్ ఉందంటారు. దట్ మీన్స్ నా ఎనర్జీ ఉందంటారు. నిజం చెప్పండి, సచిన్ టెండూల్కర్ బూస్ట్ తాగుతారా? ఐశ్వర్య వచ్చి నా అందానికి ఆ, ఆ, ఏది సీక్రెట్ లక్స్ సోప్ ఉంటుంది. నిజం చెప్పండి, ఐశ్వర్య లక్స్ సోప్ వాడుతుందా? మహేంద్ర సింగ్ ధోని వచ్చి ఇండియాలో #1 బైక్ టీవీఎస్ బైక్ అంటాడు. నిజం చెప్పండి, మహేంద్ర సింగ్ ధోని వచ్చి టీవీఎస్ బైక్ని యూజ్ చేస్తాడా? నాట్ పాసిబుల్ అండి. బట్ ఇక్కడ వాళ్ళందరూ అంటే మనకి ఉపయోగం లేని ప్రోడక్ట్‌నే ప్రమోట్ చేసి మార్కెటింగ్ చేస్తుంటే, మనకి ఇంత బాగా ఉపయోగపడే ప్రొడక్ట్స్ మనం ఎంత మార్కెటింగ్ చేయాలి? హలో! యెస్ ఆర్ నో? సో ఇదే దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ అండి. ఇప్పుడు మన వాళ్ళందరికీ తెలీదు కాబట్టి మనకి అవకాశం వచ్చింది. ఈరోజు మీ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేశారంటే, ఈ కంపెనీ మీకు ఆపర్చునిటీ ఇస్తున్నారు. మన దగ్గర బెస్ట్ ఓరియెంటెడ్ ప్రొడక్ట్ ఉన్నాయి. బెస్ట్ ప్రీమియం ప్రొడక్ట్స్ ఉన్నాయి. దీన్ని మీరు మార్కెట్‌లో ప్రమోట్ చేసి మీరు సంపాదించుకోండి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక బిజినెస్ మ్యాన్ అవ్వమని చెప్తున్నారనమాట. ఓకే.
సో బిజినెస్ మ్యాన్ అవ్వాలి అంటే చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఫస్ట్ బిజినెస్ గురించి నేర్చుకోవాలి, ప్రోడక్ట్స్ గురించి నేర్చుకోవాలి, ఫస్ట్ ప్రోడక్ట్ కన్సూమ్ చేయాలి, మన ఫ్యామిలీలో ఇవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెంట్ వస్తుంది. అలాగే మన బిజినెస్ మొత్తం ఇట్ ఈస్ ఏ లీగల్ ఎవ్రీథింగ్ అండి. సో మనం కొనుక్కునే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద మనము జిఎస్టీ పే చేస్తున్నాం. అలాగే వచ్చేసి అదర్ ట్యాక్సెస్ కూడా పే చేస్తున్నాం. దాని తర్వాత మనకు వస్తున్న ప్రతి ఒక్క ఇన్కమ్ మీద మనం టీడీఎస్ పే చేసి మనకి ఇన్కమ్ వస్తుంది. ఇట్ ఈస్ ఆల్ ఆర్ రికార్డెడ్ అనమాట. ఓకే. సో దీస్ ఆర్ అవర్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఆల్సో ఇస్ దేర్. మన ప్రోడక్ట్ని ఇంటర్నేషనల్ వైజ్ కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఎందుకు బిజినెస్ చేయాలి? ఈ బిజినెస్ చేస్తే ఏమొస్తుంది? సో ఈ బిజినెస్ చేయాలి అంటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదండి. జస్ట్ ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలి అంతే. సో ఇప్పుడు మీకు చూపించిన ప్రోడక్ట్ ఒక మినిమం ఒక 4 ప్రోడక్ట్స్ మీరు పర్చేస్ చేయాలి. సో పర్చేస్ చేయడం అంటే మీరు ఒక షాప్కి వెళ్ళి మీరు కొనుక్కుంటారు కదా డబ్బులు ఇచ్చి. ఇక్కడ కూడా అంతే, మీరు కొనుక్కుంటున్నారు కంపెనీలో ప్రోడక్ట్ ఇచ్చి. కంపెనీ మీకు ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నారు. దాని తర్వాత మీరు కంపెనీకి క్యాష్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మీకు కంపెనీకి ఎలాంటి లైబిలిటీ లేదు. మీరు అమ్మేసుకుంటే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి, లేదంటే మీరు వాడుకుంటే మీకు హెల్తీగా ఉంటారనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే అండి. సో మీరు వాడుకుంటూ మీ చుట్టుపక్కల ఉన్న ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళు కొనే కొద్దీ ఎన్నిసార్లు కొనుక్కున్నా అన్నిసార్లు మీకు మనీ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. అలాగే ఈ బిజినెస్ గురించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. ఒక్కటే ఎక్స్పీరియన్స్ కావాలి ఈ బిజినెస్ చేయాలంటే. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ కన్సూమ్ చేయాలి, అదే మీ ఎక్స్పీరియన్స్. ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్స్ని 10 మందికి మీరు షేర్ చేయాలి. దట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్. సో వాట్ ఎవర్ యూ ఫీల్, మీకు ఏదైతే అనిపిస్తుందో జెన్యున్గా అది మీకు షేర్ చేయండి అంతే పబ్లిక్లో. సో దట్ ఈస్ కాల్ అవర్ బిజినెస్ షేరింగ్ అండ్ రికమెండింగ్ బిజినెస్ అనమాట. అలాగే టైం ఫ్లెక్సిబిలిటీ అండి. ఈ బిజినెస్లో మీకు టైం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే మీ పని మీరు చేస్తూ మీకున్న 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ మీరు ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఈ ప్రోడక్ట్ గురించి ఈ బిజినెస్ గురించి ప్రమోట్ చేయడం వల్ల మేబీ ఈరోజు మీరు మొదలు పెడితే రిజల్ట్ రాకపోవచ్చు. 1 మంత్ చేశారు, రిజల్ట్ రాకపోవచ్చు. 3 మంత్స్ చేశారు, రిజల్ట్ రాకపోవచ్చు. బట్ డెఫినెట్లీ ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత 4 మంత్స్ తర్వాత ఖచ్చితంగా వన్ డే రిజల్ట్ విల్ కమ్ అండి. సో వీఆర్ డూయింగ్ బిజినెస్. ఓకే, కౌన్ బనేగా కరోడ్పతి లాటరీ కాదు ఇది. సో బిజినెస్ బిల్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ లెర్నింగ్ కంపెనీ కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్, ట్రైనింగ్స్ ఇలా జూమ్ ఓపెన్ చేసుకొని చక్కగా మీ ఇంట్లో కూర్చొని ఒక 1 అవర్ మీ టైంని స్పెండ్ చేయడం వల్ల డబ్బులు సంపాదించుకునే అవకాశం కంపెనీ ఇస్తుంది. అలాగే ఈ బిజినెస్ మీరు ఓన్ బాస్ అవ్వచ్చు. మీకు నచ్చిన టైంలో మీరు ఈ బిజినెస్ని ప్రమోట్ చేయొచ్చు. ఇండియా మొత్తం మీద మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే దెర్ ఇస్ నో ఏజ్. సో ఈ ఆపర్చునిటీ 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఎవరైనా ఈ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే పీస్ ఆఫ్ మైండ్ అండి. సో ప్రశాంతత అనేది చాలా బాగుంటుంది. సో మనం ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో, ఎప్పుడైతే 10 మందికి హెల్ప్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. దాని తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ అండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్యాసివ్ ఇన్కమ్ అనేది ప్రతి ఒక్క పర్సన్ క్రియేట్ చేసుకోవాలి అనమాట. ఓకే, ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకూడదు. దాని తర్వాత రికగ్నేషన్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రికగ్నేషన్ అంటే గుర్తింపు. మనం సంపాదిస్తున్నాము, హెల్తీగా ఉంటున్నాం, 10 మందిలో మనకి గుర్తింపు అనేది ఉంటుంది. మార్కెట్లో చాలా మంది రోజుకి ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. గుర్తింపు ఉందా వాళ్ళకి? గుర్తింపు లేదు. పీస్ ఆఫ్ మైండ్ లేదు వాళ్ళకి. బట్ ఇక్కడ మనం ట్యాక్స్ పే చేస్తుంటే ఆటోమేటిక్గా కంట్రీ గ్రోత్లో మనం పార్ట్ అవుతాం. అలాగే మనం ట్యాక్స్ పే చేస్తుంటే ఏ బ్యాంక్ అయితే మిమ్మల్ని రిజెక్ట్ చేశారో లోన్ ఇవ్వడానికి, కార్డ్ ఇవ్వడానికి, వాళ్ళే మీకు కాల్ చేసి సార్ మేము కార్డ్ ఇస్తాం, మీకు లోన్ ఇస్తామని చెప్తారు. దట్ ఈస్ కాల్డ్ సక్సెస్ అండి. ఓకే. దాని తర్వాత 10 మందికి హెల్ప్ చేయొచ్చు. హెల్త్ వైజు, వెల్త్ వైజు. ఎంతో మంది చూడండి ఈరోజు హెల్త్ ప్రాబ్లంతో ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. ఒక మంచి ప్రోడక్ట్ని రికమెండ్ చేశారనుకోండి, వాళ్ళు హెల్తీ లైఫ్ని లీడ్ చేస్తారా లేదా? 100% లీడ్ చేస్తారు. అలాగే ఎంతో మంది ఎక్స్ట్రా ఇన్కమ్ కోసము ఈవెన్ ఎంబీఏ, డిగ్రీ, బీటెక్ చదువుకొని 10,000కి 20,000కి కాంప్రమైజ్ అయ్యి మార్కెట్లో వర్క్ చేస్తున్నారండి. స్విగ్గీ డెలివరీ బాయ్గా, జొమాటో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నారండి. వాళ్ళందరికీ ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఈ ఆపర్చునిటీ ఇవ్వచ్చా లేదా? దట్ మీన్స్ పీపుల్స్కి, అదర్ పీపుల్స్కి హెల్ప్ చేయొచ్చు. అలాగే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చండి. సో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ సంపాదించడానికి రోజులు సరిపోతాయి. బట్ ఇక్కడ ఈ బిజినెస్ చేయడం వల్ల ఫ్యామిలీకి కూడా మంచి టైం ఇవ్వచ్చు అనమాట. ఓకే. దాని తర్వాత మీకు ఒక డౌట్ వస్తుంది ఇక్కడ. సార్ ఇంత మంచి ప్రోడక్ట్ అంటున్నారు, ఇది ఎంత బాగానే ఉంది, మరి దీన్ని అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేయరు? మహేష్ బాబు చేత, ఐశ్వర్య చేత, లేదా ఇలాగ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేత మీరు ఎందుకు ఈ ప్రోడక్ట్స్ ఇచ్చి అమ్మకూడదు అని కొంతమందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ బిజినెస్ మోడల్ అండి. ఒకటి ట్రెడిషనల్ బిజినెస్ మోడల్ అంటారు. ట్రెడిషనల్ బిజినెస్ మోడల్లో మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కస్టమర్ వరకు ఒక ప్రోడక్ట్ రీచ్ అవ్వాలి అంటే మధ్యలో చాలా మంది మీడియేటర్స్ ఉంటారు ట్రెడిషనల్ బిజినెస్లో. లైక్ సి అండ్ ఆఫ్ ఏజెంటు, నేషనల్ డిస్ట్రిబ్యూటరు, సో స్టాకిస్టు, హోల్సేలరు, రీటైలరు, దెన్ కస్టమర్.
సో బట్ ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి కస్టమర్ దగ్గర రావాలంటే కంపెనీ ఇంకొకటి చేయాలి, అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఈ అడ్వర్టైజ్మెంట్ కాస్టే దాదాపు 70% దాకా ఖర్చు అవుతుందండి. బట్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్ ఏముంటుందంటే మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు, మధ్యలో మనం ఉంటాం. మనల్ని ఏమంటారంటే డిస్ట్రిబ్యూటర్ అంటారు. సో మనము కంపెనీ నుంచి కొనుక్కొని మనం డైరెక్ట్గా కస్టమర్కి అమ్మితే గన ఈ ఖర్చు ఉంది కదా, అడ్వర్టైజ్మెంట్ ఖర్చు 70%, ఇదే డైరెక్ట్గా మనకి ఇచ్చేస్తున్నారండి కంపెనీ. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ట్రెడిషనల్ బిజినెస్లో ఉన్న చైన్ మొత్తాన్ని కట్ చేసేసి డైరెక్ట్గా కంపెనీ మనకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి సార్, మనం చేసే బిజినెస్ చైన్ బిజినెసా, చైన్ని కట్ చేసే బిజినెసా? ఏ బిజినెస్ సార్? చైన్ని కట్ చేసే బిజినెస్ చేస్తున్నాం సార్ మనం. సో కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మీరు ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ చేసినా అంత ప్రాఫిట్ వస్తుందండి. సో మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ శాలరీస్ ఉండవు, లాభాలు ఉంటాయి. సో మల్టిపుల్ ఇన్కమ్స్ ఉంటాయి, మల్టిపుల్ ప్రాఫిట్స్ ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాఫిట్ వచ్చేసి రీటైల్ ప్రాఫిట్ ఉంటుంది. డైరెక్ట్గా మీ ఐడి, సో ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ తర్వాత మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ పంపిస్తే వాళ్ళు మీకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేసి పంపిస్తారు. అది మీకు పర్మనెంట్గా ఉంటుంది. ఆ ఐడి పాస్వర్డ్లో ఇండియా మొత్తం మీద మీరు బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ప్రొడక్ట్స్ ఎన్నిసార్లు అన్నా మీరు కొని అమ్మితే ఫస్ట్ ఒక ప్రాఫిట్ వస్తుంది, రీటైల్ ప్రాఫిట్, కన్సిస్టెన్సీ రీటైల్ ప్రాఫిట్, కమ్యూనిటీ బోనస్, ఫాస్ట్ ట్రాక్ బోనస్, స్పెషల్ రివార్డ్ ప్రోగ్రామ్స్, ఇలా రకరకాల ఉంటాయన్నమాట. బట్ ఈ బిజినెస్లో ఏంటంటే ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే కాస్ట్ ఎంత ఉంటుందంటే 3000 రూపీస్ కాస్ట్ ఉంటుందండి, ఎంఆర్పి. సో మనం ఇందులో డిస్ట్రిబ్యూటర్గా సైన్అప్ చేస్తున్నాం కాబట్టి 2250కి వస్తుంది. సో ఇక్కడ మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా మినిమం ఒక 4 క్వాంటిటీ ప్రోడక్ట్ కొనుక్కోవాలి. అంటే ఒకటే ప్రోడక్ట్ ఉంది ప్రస్తుతానికి మన దగ్గర, కోర్ వరాక్వి. ఆ ఒక్క ప్రోడక్టే ఒక 4 ప్రొడక్ట్స్ మనం ఆర్డర్ పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ 4 ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకుంటారో ఫస్ట్ టైం మాత్రమే కంపెనీ, అంటే వెల్కమ్ కిట్ లాగా, వెల్కమ్ బోనస్ లాగా, వెల్కమ్ ప్రోడక్ట్ లాగా కంపెనీ మీకు ఒక 4 ప్రొడక్ట్స్తో పాటు ఇంకొక ప్రోడక్ట్ యాడ్ చేసి 4+1 టోటల్ 5 ప్రొడక్ట్స్ మీకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. మీరు 4 కొన్నారు, 1 యాడ్ చేసి టోటల్ 5 ప్రొడక్ట్స్ పంపిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక ప్రోడక్ట్ కాస్ట్ 3000 ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటే మనకి ఇచ్చే కంపెనీ ప్రైస్ వచ్చేసి 2250. ఒక ప్రోడక్ట్ మనం డైరెక్ట్గా సేల్ చేస్తే 700 రూపీస్, 750 రూపీస్ మనకి రీటైల్ ప్రాఫిట్ వస్తుంది. ఇట్ ఈస్ గుడ్ మార్జిన్, 750 రూపీస్. హలో, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ బెస్ట్ మార్జిన్ అండి. ఇట్ ఈస్ నాట్ గుడ్, ఇట్ ఈస్ ఎ వెరీ బెస్ట్ మార్జిన్ అండి. రీజన్ ఏంటంటే మీరు వెళ్ళి మార్కెట్లో కనుక్కోండి, 3000 రూపీస్ వర్త్ ప్రోడక్ట్ మీద 700 రూపీస్ ప్రోడక్ట్ ఫిట్ ఏ కంపెనీలు ఇవ్వట్లేదండి. మనం డైరెక్ట్ స్ట్రైట్ అవే కంపెనీ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇంక్లూడింగ్ ఫ్రీ ప్రొడక్ట్స్తో కలిపి మనకి దాదాపు 25% టు 25 to 40% దాకా రీటైల్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఎలా అంటే 4 ప్రొడక్ట్స్ మనం డైరెక్ట్గా రీటైల్ చేసుకుంటే 3000 రీటైల్ ప్రాఫిట్ వస్తుంది, 750 రూపీస్ చొప్పున ఒక్కొక్క దాని మీద. దాని తర్వాత ఫ్రీ ప్రోడక్ట్ 3000 రూపీస్ వర్త్ ఉంటుంది. రెండు కలుపుకుంటే 6000 రూపీస్ యువర్ రీటైల్ ప్రాఫిట్ అనమాట. కొంతమందికి ఏంటంటే కస్టమర్స్ ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు కూడా ప్రొడక్ట్స్ అమ్ముతుంటారు. అలాంటి వాళ్ళు కూడా కన్సిస్టెన్సీ రీటైల్ ప్రాఫిట్ అని చెప్పి కంపెనీ ఒక ఎక్స్ట్రాగా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ప్రొడక్ట్స్ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మీరు రీటైల్ చేస్తే, అలాగా 5 months చేశారనుకోండి, 6th month కంపెనీ ఒక 2 ప్రొడక్ట్స్ ఫ్రీ ఇస్తారు. దాని వర్త్ 6000 ఉంటుంది. ఇక్కడ పీవీ అనే దేన్ని అంటారంటే, ఒక ప్రోడక్ట్కి కంపెనీ 25 పాయింట్ వాల్యూ ఇస్తారన్నమాట. ఒక ప్రోడక్ట్కి 2 ప్రొడక్ట్స్ మనము పర్చేస్ చేస్తే 50 పీవీ ఇస్తారు. 4 ప్రొడక్ట్స్ కొనుక్కుంటే 100 పీవీ ఇస్తారు. ఇలాగా మీరు ఎన్ని ప్రొడక్ట్స్ కొనుక్కుంటే అన్ని 25 పీవీలు వస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ ఒకవేళ మీరు 4 months కంటిన్యూగా ఒక 100 పీవీ రీటైల్ చేస్తే కంపెనీ 3 ప్రొడక్ట్స్ ఫ్రీ ఇస్తారు. ఒకవేళ 10 ప్రొడక్ట్స్ రీటైల్ చేస్తే కంపెనీ 3 months కంటిన్యూగా చేస్తే 15,000 రూపీస్ వర్త్ ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు. ఇది అడిషనల్గా అనమాట. ఈ ప్రొడక్ట్స్ని మీరు వాడుకోవచ్చు, లేదంటే అమ్ముకోవచ్చు, యువర్ చాయిస్. దాని తర్వాత ఇది మేజర్ ఇన్కమ్ అండి, ఇది మెయిన్ ఇన్కమ్ ఈ బిజినెస్లో. ఏంటంటే కమ్యూనిటీ బోనస్ అంటారు. కంపెనీ ఏం చెప్తున్నారంటే, మీరు ఒక్కరే మీ ఏరియా మొత్తం ప్రోడక్ట్ అమ్మలేరు, మీరు ఒక్కరే మీ డిస్ట్రిక్ట్ మొత్తం మీరు అమ్మలేరు, మీరు ఒకరే ఎంటైర్ ఇండియా మొత్తం మీరు అమ్మలేరు. అందుకోసం కంపెనీ ఏం చెప్తుందంటే, మీలాగా వర్క్ చేసే అసోసియేట్స్ని మీరు రిక్రూట్ చేసుకోవచ్చు. రిక్రూట్ చేసుకొని వాళ్ళ ద్వారా మీరు బిజినెస్ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా రిక్రూట్ చేసుకోవాలంటే, 2 కమ్యూనిటీ లాగా మీరు రిక్రూట్ చేసుకోవాలి. కమ్యూనిటీ 1, కమ్యూనిటీ 2. కమ్యూనిటీ అంటే ఈజ్ నథింగ్ బట్ 1 person అండి. ఓకే, సో 1 person మీరు రిక్రూట్ చేసుకున్నారు. ఆ పర్సన్ ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. అతను కూడా మీలాగా ఒక 4 ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు. కొనుక్కుంటే 100 పీవీ వస్తుంది. తను కూడా 5 ప్రొడక్ట్స్ ఇచ్చేస్తారు. బట్ మీరు రెఫర్ చేశారు కాబట్టి కమ్యూనిటీ 1లో ఒక 100 పీవీ, కమ్యూనిటీ 2లో ఒక 100 పీవీ బిజినెస్ జరిగితే కంపెనీ కమ్యూనిటీ బోనస్ అని చెప్పి 1200 రూపీస్ మీకు మ్యాచింగ్ బోనస్ ఇస్తారు. ఒకవేళ 200 పీవీ మ్యాచ్ అయిందనుకోండి, 2400 ఇస్తారు. సో ఒకవేళ 300 మ్యాచ్ అయిందనుకోండి, 3600 ఇస్తారు. ఇలాగా మినిమం 1200 నుంచి మీరు ఇన్కమ్స్ సంపాదించుకుంటూ ఉండొచ్చు త్రూ టీమ్ ద్వారా అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి,
ఇంకొక ఇన్కమ్ యాడ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ వెరీ ఫెంటాస్టిక్ ఇన్కమ్ అండి. చాలా చాలా మంచి ఇన్కమ్ అండి. ఇండియాలో ఇప్పటివరకు ఏ కంపెనీ ఇవ్వట్లేదు ఇలాంటి బోనస్. అది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 పీతో అంటే ఒక 4 ప్రొడక్ట్స్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశారు. మీతో పాటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ వెల్ విషర్స్, ఫ్రెండ్స్, మీ చెడ్డీ దోస్తులు, మీ నైబర్స్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు కదా! వాళ్ళలో ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి బిజినెస్ పార్ట్నర్స్ లాగా. సెలెక్ట్ చేసుకొని వాళ్ళు కూడా ఒక 100 పీవీతో బిజినెస్ స్టార్ట్ చేసేలాగా మీరు రికమెండ్ చేయండి. వాళ్ళు స్టార్ట్ చేశారనుకోండి 100 పీవీతో, సో మీరు ఈ కంపెనీలో ఫాస్ట్ ట్రాక్ బోనస్ అచీవ్ అవుతారు అనమాట. అది కూడా ఎప్పటిలోగా చేయాలంటే 1+1 వీక్, అంటే మీరు లాగిన్ అయిన వీక్ తర్వాత వీక్, ఒకే 1 వీక్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక 2 వారాల లోపల చేసుకుంటే కనుక కంపెనీ అడిషనల్గా మీకు వచ్చి 1200 రూపీస్ కాకుండా సో 2000 రూపీస్ అడిషనల్గా మీకు క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 3200 రూపీస్ ఇన్ వన్ పేర్ మ్యాచ్ చేయడం వల్ల, జస్ట్ 1+1 వీక్లో. జస్ట్ ఇమాజిన్ చేయండి. సో ఈ 3200 అండి, రీటైల్ ప్రాఫిట్ ఒక 6000 అండి, మొత్తం కలుపుకుంటే జస్ట్ ఒక ఇద్దరిని డైరెక్ట్ లాగిన్ చేసి మనకు వచ్చిన ప్రొడక్ట్స్ మనం రీటైల్ చేసుకుంటే 9200 రూపీస్ స్ట్రైట్ అవర్ ప్రాఫిట్ అండి. సో మనం ఇందులో ఎంతతో స్టార్ట్ చేస్తున్నాం, మనం కూడా 9000 రూపీస్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. మనం పెట్టిన అమౌంట్ మనకి స్ట్రైట్ అవే విత్ ఇన్ 1 వీక్ ఆర్ 2 వీక్స్లో వచ్చేస్తున్నాయండి. దట్ మీన్స్ 100% ఆన్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో బ్యూటిఫుల్ బిజినెసే కదండి. 9000 రూపీస్ పెడుతున్నారు, 9000 రూపీస్ మనకు వచ్చేస్తున్నాయి. మనతో పాటు ప్రోడక్ట్స్ కూడా మనకి ఉండడం జరిగింది. సో అలాగే మనకి ప్రాఫిట్స్తో పాటు ఇక్కడ రకరకాల ర్యాంక్స్ కూడా అండి. ర్యాంక్స్ మీన్స్ పొజిషన్స్ అనమాట. మనం చేసే బిజినెస్కి ఒక్కొక్క పొజిషన్ ఉంటుంది. ఒక్కొక్క పొజిషన్కి ఇక్కడ మళ్ళీ అగైన్ రివార్డ్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ రివార్డ్స్ కూడా అచీవ్ చేయడం చాలా ఈజీనే అండి. సో మీరు చేస్తూ ఉంటే స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క పాయింట్ మీకు అర్థమైపోతుంది. దీంతో పాటు ఇంకొక బోనస్ యాడ్ చేశారు, లైఫ్ స్టైల్ బోనస్ అంటారు. ఇది ఒక పొజిషన్ ఉంది, క్యాప్టెన్ అనే ఒక పొజిషన్ ఉంది. వన్స్ ఈ పొజిషన్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత కంపెనీ మినిమమ్ 5000 రూపీస్ నుంచి అడిషనల్గా లైఫ్ స్టైల్ బోనస్ అని చెప్పి ఎవ్రీ వీక్ ఇస్తారండి. ఎవ్రీ వీక్ వన్స్ ఇది అచీవ్ చేసిన తర్వాత ఇలాగ మినిమం 5000 నుంచి 30,000 వరకు మనం అర్న్ చేసుకోవచ్చండి, అడిషనల్గా మనకు వచ్చి బోనస్లో కాకుండా. ఓకే, సో ఒక్కసారి మీరు క్యాప్టెన్ అనే పొజిషన్ మీరు రీచ్ అయిపోతే కనుక సో మినిమం యావరేజ్ ఇన్కమ్ ఒక 20,000 రూపీస్ వీక్లీ ఉంటుందండి. ఓకే, ఇప్పటివరకు ఇండియాలో ఒకే ఒక పర్సన్ ఉన్నారండి క్యాప్టెన్ పొజిషన్ రీచ్ అయ్యారు. రీసెంట్గా లాస్ట్ వీక్ అయ్యారనమాట, మిస్టర్ మాతర్రాజు గారు. ఓకే, సో దాని తర్వాత చాలామంది పైప్ లైన్లో ఉన్నారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, కంపెనీ స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 2.5 months అవుతుంది. 2.5 monthsలోనే సో అచీవర్స్ బయటకు వస్తున్నారు అంటే ఇంకా ఆఫ్టర్ 2.5 years తర్వాత ఎలా ఉంటుంది? సో అందులో మీరు కూడా ఉండొచ్చు అనమాట ఇక్కడ. ఓకే, దాని తర్వాత కమ్యూనిటీ బోనస్ అండి. కమ్యూనిటీ బోనస్ ఇందాక చెప్పుకున్నట్లు వీక్లీ మినిమం 1200 నుంచి మ్యాక్సిమం ఎంతవరకు సంపాదించుకోవచ్చు అంటే 3,60,000 వరకు సంపాదించుకోవచ్చు అండి వీక్లీ. సో 3,60,000 రూపీస్ అర్న్ చేసుకునే ఆపర్చునిటీ విత్ స్పాన్ ఆఫ్ ఓన్లీ 9,000 రూపీస్. 9,000 రూపీస్ ప్రోడక్ట్ కొనుక్కొని మనం అమ్ముకొని ఒక డిస్ట్రిబ్యూటర్గా దీంట్లో సైన్అప్ చేస్తే వారానికి ఎంతవరకు మ్యాక్సిమం సంపాదించుకోవచ్చు అంటే 3,60,000 రూపీస్. సో ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ మనీ, ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ బిగ్ మనీ అండి. ఓకే, దాని తర్వాత స్పెషల్ రివార్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఒక్కొక్క ర్యాంక్కి ఒక్కొక్క రివార్డ్ ప్రోగ్రామ్ మీకు డైరెక్ట్గా మీ అకౌంట్కి యాడ్ చేసి ఇస్తారు. ఎక్స్పర్ట్ ర్యాంక్ కంప్లీట్ చేసే ట్రిప్ ఇస్తారు. క్యాప్టెన్ అయితే 25,000 రూపీస్ క్యాష్ ఇస్తారు. ఇలా ఒక్కొక్క ర్యాంక్కి ఒక్కొక్క రివార్డ్ ఇవ్వడం జరుగుతుందండి. మన బిజినెస్ వచ్చేసి వీక్లీ బిజినెస్ ఉంటుంది. థర్స్డే బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ వెడ్నెస్డే మిడ్ నైట్కి 12 o'clockకి క్లోజ్ అవుతుంది. సో ఆ 1 వీక్లో జరిగే బిజినెస్ మొత్తానికి కమిషన్స్, సో ప్రాఫిట్స్ మొత్తం ఎవ్రీ ఫ్రైడే మనకి అకౌంట్కి ఆఫ్టర్ 5% టీడీఎస్ డిడక్ట్ అయ్యి మన అకౌంట్కి వచ్చేస్తుందండి. ఓకే, ఈజ్ ఏ వీక్లీ బిజినెస్ అర్నింగ్ ఆపర్చునిటీ అండి. సో దీంతో పాటు ఇంకా చాలా రివార్డ్స్ అండ్ అవార్డ్స్ ఉన్నాయి, రాబోయే రోజుల్లో మనం తెలుసుకుందాము. బట్ ఫైనల్గా ఒక విషయం అయితే నేను మీకు చెప్తున్నాను, యువర్ లెగసీ ఈజ్ బీయింగ్ రిటర్న్ బై యువర్ సెల్ఫ్, మేక్ ద రైట్ డిసిషన్. సో అంటే మీ వారసత్వానికి ఎంత కావాలనేది మీరే రాసుకోవచ్చు, ఇక్కడ ఎవరు రాసుకోవాల్సిన అవసరం లేదు. నా పిల్లలకి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని మీకు కోరికలు ఉంటారు కదా. యాక్చువల్గా ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక పని ఎందుకు చేస్తారంటే బికాస్ ఆఫ్ ఫ్యామిలీ అండి. వన్స్ మీ ఫ్యామిలీకి ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక మంచి ఇన్కమ్స్ మీకు క్రియేట్ చేయగలిగితే సో ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఖచ్చితంగా వస్తుందండి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవడం చాలా డెడ్ ఈజీ అండి. ఎంత డెడ్ ఈజో మీకు చెప్తాను. కళ్ళు మూసుకొని డే అండ్ నైట్ అంటే 24/7 విక్టర్స్ లైఫ్ సైన్సెస్ గురించి ఒక 1 year అండి, 360 days కంటిన్యూగా నిద్ర లేస్తే విక్టర్స్ లైఫ్ గురించి, నిద్ర పడుకునేటప్పుడు కూడా విక్టర్స్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉండండి, ప్రోడక్ట్స్ గురించి 360 days మీరు మాట్లాడండి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ మీ దగ్గరికి వస్తుందండి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎందుకంటే ఒక విషయాన్ని పదే 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 మీరు ప్రమోట్ చేస్తూ ఉంటే దాంట్లో మీరు మాస్టర్స్ అయిపోతారు.
ఎప్పుడైతే మీరు మాస్టర్స్ అయిపోతారో మిమ్మల్ని పీపుల్ బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తారో మీకు ఆటోమేటిక్గా డబ్బు సంపాదించడం ఈజీగా అనిపిస్తుంది. సో బిఫోర్ ఎగ్జాక్ట్గా ఒక 8 years బ్యాక్ ఒక ₹20,000 సంపాదిద్దామని ఇండస్ట్రీలోకి వచ్చాను నేను. ₹20,000 సంపాదిద్దామని వచ్చాను. బట్ ఈ ఇండస్ట్రీలో నాకు అర్థమైపోయింది. సో మంత్లీ 10 lakhs, 15 lakhs, 20 lakhs మంత్లీ ఎలా సంపాదించాలనేది మాకు అర్థమైపోయింది. సో ఆల్రెడీ సంపాదించేసాం మేము ఆల్రెడీ మంత్లీ 10 lakhs, 15 lakhs సంపాదించాం ఆల్రెడీ. అంటే ఆ ఫార్ములా మాకు అర్థమైపోయింది. సో ఇట్ ఈస్ ఏ వెరీ పాసిబుల్. సో మీరు కూడా ఇది బిజినెస్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్తూ ఉండండి. ఈరోజు చెప్పారనుకోని మేబీ వినకపోవచ్చు, మేబీ మిమ్మల్ని రిజెక్ట్ చేయొచ్చు. హలో, రేపు వినలేకపోవచ్చు, ఎల్లుండి అయితే వింటారు కదా. బట్ ఏదో ఒక రోజు మీరు చేసే పని గురించి వింటారు కదా. బట్ మీరు మాత్రం చేయాల్సిన పని ఏంటంటే మీకున్న టైంలో మీ స్టేటస్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఈ ప్రోడక్ట్ ఉందని భాషకుంటారు. ప్రపంచంలో సార్ ఒకే ఒక బిజినెస్లో మాత్రమే అర్నింగ్ పొటెన్షియల్కి హద్దులు లేవు. ఆ ఇండస్ట్రీ ఏదంటే ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. ఒక ఎంటీ చెక్ ఇచ్చేసి మీకు ఎంత కావాలో రాసుకోండి అని చెప్తే ఇక్కడ ఎంత రాసుకున్నా కానీ అంత సంపాదించుకునే కెపాసిటీ ఈ ఇండస్ట్రీలో ఉందండి. అలాంటి సక్సెస్ఫుల్ లీడర్స్ ఇక్కడ ఉన్నారండి. సో మనం అందరం చాలా లక్కీయెస్ట్ పీపుల్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇండియాలో ఈ బిజినెస్ మీరు చేసుకోండి చాలా చక్కగా అని చెప్పి. అందులో వన్ ఆఫ్ ద ప్రీమియం ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసిన అవర్ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ కంపెనీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ స్టార్ట్ చేసిన అవర్ గ్రేట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మిస్టర్ రఘుపతి నాగేశ్వరరావు గారికి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వండి. అలాగే అవర్ వన్ ఆఫ్ అవర్ గ్రేట్ బ్రదర్. సో ఈ ప్రోడక్ట్స్ని ఇంత క్వాలిటీగా పీపుల్లోకి రీచ్ చేసేలాగా ప్రమోట్ చేసిన మిస్టర్ ఉపేంద్ర స్వామికి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వండి. సో ఇలాగా ఎంతోమంది మనతో పాటు వస్తారు, చాలామంది మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతోమంది గైడ్ చేస్తారు. ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి.